నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో 40 దాటాక జీవక్రియల వేగం పెంచటమెలా, ప్లాసింగ్తో పక్షవాతం దూరం, హెర్నియాకు సర్జరీ తప్పనిసరా, ఎక్మో వైద్యంతో ప్రాణాలకు భరోసా, ఇంకా హెల్త్ టిప్. మనలో కొంతమంది ఎంత తిన్నా బరువు పెరగరు, మరికొంతమంది ఎంత తక్కువగా తింటున్నా ఇట్టే బరువు పెరిగిపోతూ ఉంటారు. ఈ పరిస్థితికి మన ఒంట్లో జరిగే జీవక్రియల రేటే కారణం. ఈ ప్రక్రియనే మెటబాలిజం అని పిలుస్తారు. ఈ మెటబాలిజం అనేది మనలో ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియల వేగం కూడా తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటాక చాలా మందిలో జీవక్రియల వేగం బాగా నెమ్మదిస్తుంది. ఇలాంటప్పుడు మెటబాలిజం వేగాన్ని పెంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యం భేషుగ్గా ఉండాలంటే మన ఒంట్లో జీవక్రియలన్నీ సవ్యంగా సాఫీగా జరుగుతుండాలి. అయితే మనలో చాలా మందిలో వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియల వేగం నెమ్మదిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలో కండరాల బలం తగ్గడం, హార్మోన్లలో మార్పులు, బద్ధకపు జీవనశైలి మూలంగా చాలా మందిలో జీవక్రియల వేగం బాగా తగ్గిపోతుంటుంది. ఇక ఇప్పటికే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు, ఇన్ఫెక్షన్ల బారిన పడ్డప్పుడు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా జీవక్రియల వేగం తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు జీవనశైలి, అలవాట్లు, వ్యాయామాల విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మన శరీరంలో ఉన్న మెటబాలిజం అంటే మనకి జీవక్రియలు అన్నీ నెమ్మదిగా పెరిగే అడాల్సెంట్ ఏజ్ వరకు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ ఏజ్ వరకు మనం కంప్లీట్ బరువు పెరుగుతూ ఉంటాం, మెటబాలిజం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. ఇటు 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి పెరుగుదలంతా అయిపోతుంది. ఓన్లీ మెయింటెనెన్స్ అంటే మనం ఎంత మటుకు పెరిగామో ఆ అవయవాలు బాగా పనిచేయడానికి, ఏ రకమైన ఇప్పుడు షుగర్ తక్కువ కానీ లేకపోతే బీపీ రావడం కానీ ఇటువంటి ఆహారం రిలేటెడ్ శరీరంలో ఏమి బాధలు రానివ్వకుండా అవి పెంచుకొని మన శరీరం ఆరోగ్యకంగా పెంచుకోవడానికి ఆ 40 సంవత్సరాలు దాటిన తర్వాత మెయింటెనెన్స్ డైట్ అంటాం. కానీ కొన్ని రకాల జబ్బులు వచ్చినా, కొన్ని రకాల శరీరంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా, డయాబెటీస్ ఉంది వాళ్ళకి అప్పుడు షుగర్ తగ్గించమని చెప్తాం. ఆ షుగర్ రిలేటెడ్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినకుండా తక్కువ తినండి, అలా చేయండి అని చెప్తాం. అలాగే బీపీ ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు తగ్గించమంటాం, నూనె తగ్గించమంటాం, వేపుడులు ఎక్కువ చేయొద్దంటాం, క్యాలరీస్ తగ్గించమని చెప్తాం. ఇలాగా ఆ శరీరంలో మార్పులు ఉండవు. కానీ ఏదైనా ఇతర జబ్బులు ఏమన్నా వస్తే దాని మీదే వాళ్ళని మందులు కూడా తగ్గించుకొని ఆహారం ద్వారా వాళ్ళని స్థిరపడచ్చు. ఇలాగ చేసుకొని వాళ్ళ యొక్క వ్యాయామం బట్టి, వాళ్ళ యొక్క శరీర స్థితి, ఎక్కువ నడుస్తున్నారా తక్కువ నడుస్తున్నారా, ఇంట్లోనే ఉంటున్నారా, వాళ్ళ ఆరోగ్య స్థితి, వాళ్ళ శరీర స్థితి దాన్ని బట్టి క్యాలరీస్ ఎంత కావాలి అన్నది మనం నిర్ధారించి చేయించవలసిన అవసరం ఉందన్నమాట. వీళ్ళు ఏం చేయాలి, ఎటువంటి ఫుడ్ తినాలి అన్నది నార్మల్గా కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, బియ్యం, అన్నం కానీ చపాతీలు కానీ ఏమన్నా తినచ్చు. బియ్యం అన్నప్పుడు అన్నంలో మరపట్టిన బియ్యం తగ్గించుకొని ఇటుమో దంపుడు బియ్యం కానీ, తక్కువ పాలిష్ అయిన బియ్యం కానీ ఇలాంటివి ఇప్పుడు చాలా దొరుకుతాయి మనకి. అటువంటివి తీసుకొని ఉంటే మనకి శరీరానికి ఆరోగ్య ఉత్తి క్యాలరీసే రావు, ఉత్తి పిండి పదార్థాలు రావు. కొన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి, కొంత పీసు ఉంటుంది, పొట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మలబద్ధకం అంటూ ఉండకుండా ఉంటుంది అనమాట. అదేవిధంగా గోధుమ పిండి వాడినప్పుడు గోధుమలాగా ఆడించి ఆ పొట్టు తీయకుండా అటువంటి దాంతో చపాతీలు కానీ ఏమి చేసుకొని తిన్నా కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది మేజర్ డిఫరెన్స్ పెద్దవాళ్ళు చేయవలసింది. రెండోది ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్. మనం ఏంటి బాగా పూరీలు కానీ, తర్వాత వడలు కానీ ఇటువంటి డీప్ ఫ్రై చేసిన బాగా ఎక్కువ నూనె ఉన్న ఫుడ్స్ చాలా తగ్గించుకోవాలి. 25 ఏళ్ల వయసులో ఏం తిన్నా ఇట్టే జీర్ణమైపోతుంటుంది. కానీ 40 ఏళ్లు దాటాక తక్కువ జీర్ణ వ్యవస్థ మొరాయిస్తుంటుంది. తిన్నది అరగదు, అజీర్తి బాధలు పెరుగుతుంటాయి. అందుకే ఈ వయసులో సరైన ఆహారం తీసుకోవడం, చురుకైన జీవనశైలిని ఆచరించడం చాలా అవసరం. ముఖ్యంగా జీవక్రియల వేగం పెరగడానికి తగినంత ప్రోటీన్ అందేలా చూసుకోవాలి. ఆహార పళ్లల్లో గుడ్లు, పప్పులు, పెరుగు, పాలు, పన్నీర్, చేపల వంటి ప్రోటీన్ ఆహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. మిరియాలు, పసుపు, అల్లం వంటి దినుసులు శరీరాన్ని లోపల నుంచి క్రియాశీలంగా ఉంచుతాయి. వీటిని ఎక్కువగా తీసుకోవాలి. పీల్చు అధికంగా లభించే కూరగాయలు, పండ్లు, సలాడ్లు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇక రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి
చాలా మటుకు కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తగ్గించవలసి వస్తుంది. ఎక్కువ పొట్టున్న కూరగాయలు అలాగే తొక్కతో పాటు వచ్చినవి నానబెట్టుకొని తింటూ ఉంటే మలబద్ధకం ఉండదు, క్యాలరీస్ ఎక్కువ వాడవు, దాని తగ్గట్టు మనకి ఏంటంటే ఆరోగ్యకరంగా కావాల్సినంత ప్రోటీన్స్ మిగతా అన్నీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు బియ్యం ఉంది, సాధ్యమైనంత మటుకు తక్కువ మరపట్టిన బియ్యం కానీ లేకపోతే దంపుడు బియ్యం కానీ ఏదన్నా అటువంటి బియ్యంలో ఎక్కువ మరపట్టకుండా ఇప్పుడు చాలా రకాలు దొరుకుతూ ఉన్నాయి, పొట్టుతోటి వచ్చేది, అవి వాడుకుంటూ ఉంటే చాలా మంచిది. పోనీ అలాంటి బియ్యం కొన్న తర్వాత కూడా చాలామంది గంజి వార్చేస్తారు. అలా కాకుండా గంజి తీయకుండా గంజి ఉంచుకొని అన్నం వండుకుంటే వాళ్ళకి కావాల్సినంత మినరల్స్ అంటే ఖనిజ లవణాలన్నీ అందులో పోకుండా మనకు లభ్యమవుతుంటాయి. అదే విధంగా విటమిన్లు కూడా నీటిలో కరిగే విటమిన్లు ఉన్నాయి, ABCD అని చెప్తాం. వాటికి నీటిలో కరిగే B కాంప్లెక్స్ వైటమిన్స్లు నీళ్ళల్లో కడగగానే అవన్నీ పోతూ ఉంటాయి. అవి పోకనివ్వకుండా మనం జాగ్రత్తగా అలాగే ఉడకపెడుతూ ఉంటే చాలా మంచిదండి. పొద్దున్న మధ్యాహ్నం తిన్నప్పుడు రాత్రి చాలా మటుకు తగ్గించుకోవడం మంచిది. చాలా తొందరగా తినడం మంచిది. బాగా లేట్ నైట్ ఫుడ్ తినడం మంచిది కాదు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మటుకు చాలా మటుకు తగ్గించుకొని ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు తినచ్చు, కానీ రెగ్యులర్గా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకోవడం మంచిది. మాంసాహారులు మటన్ తగ్గించడం చాలా మంచిది. చికెన్ వాడచ్చు, ఫిష్ వాడచ్చు. మళ్ళీ రొయ్యల్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, వాటిలోనేమో కొలెస్ట్రాల్ పెంచేస్తుంది కాబట్టి అవి తక్కువగా వాడుకుంటూ ఉంటే చాలా మంచిది. చిన్న చిన్న చిరుధాన్యాలు వస్తున్నాయి, మిల్లెట్స్ అంటాం. ఆ మిల్లెట్స్ రకరకాల మిల్లెట్స్ కూడా నానబెట్టి అవి కూడా వాడుతూ ఉంటే మనకు రఫేజ్ ఉంటుంది కాబట్టి మలబద్ధకం ఉండదు, కాన్స్టిపేషన్ ఉండదు, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆకుకూరలు ఎన్ని రకాలుగా ఆకుకూరలు తినచ్చు. నూనెల్లో కూడాను చాలా మటుకు ఏంటి రిఫైన్డ్ ఆయిల్స్ వస్తున్నాయి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే ఏంటి గానుగలో ఆడిన నూనెలు అంటూ ఉంటుంది, అది చాలా మంచిది. ఆల్కహాల్ తాగడం మంచిది కాదు, దానివల్ల డైజెషన్ చాలా ప్రాబ్లం వస్తుంది, తగ్గించుకోవడం చాలా మంచిది. దృఢమైన కండరాలు మన శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచుతాయి. కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా కండల్ని పెంచే వ్యాయామాల్ని ప్రతినిత్యం సాధన చేయాలి. ఏరోబిక్ వ్యాయామాలు జీవక్రియల వేగాన్ని పెంచడానికి బాగా సహాయపడతాయి. శరీరంలో నీటి మోతాదు తగ్గినా జీవక్రియల వేగం నెమ్మదిస్తుంది. రోజుకో కప్పు కాఫీ తాగడమూ మంచిదే. కాఫీకి మనలో జీవక్రియల వేగాన్ని పెంచే గుణం ఉన్నట్లు పరిశోధనల్లో సైతం తేలింది. కారం, మసాలాల్లోని రసాయనాలకు మనలో జీవక్రియల వేగాన్ని పెంచే గుణం ఉంది. రోజూ కాకపోయినా తరచూ కారం, మసాలాలు తీసుకోవటం మన ఆరోగ్యానికి మంచిదే. ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా రోజు మొత్తంలో 4-5 సార్లు దఫాలుగా తీసుకోవాలి. దీంతో రోజంతా క్యాలరీలు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతాయి. మనలో జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది. హెల్త్ న్యూస్ మీకోసం. బ్రష్తో పళ్లను తోముకోవడమే కాదు, సన్నటి దారంతో పళ్ల మధ్య కూడా శుభ్రం చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. ఇది దంతాలు శుభ్రంగా, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండటానికే కాదు, కొన్ని రకాల పక్షవాతాలు రాకుండా చూసుకోవడానికి సైతం తోడ్పడుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. నోటి ఆరోగ్యానికి గుండె, మెదడు పనితీరుకు సంబంధం ఉంటుందన్నమాట. ఒక దీర్ఘకాలిక అధ్యయనంలో 6,000 మందిని 25 ఏళ్ల పాటు పరిశీలించారు. క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ చేసుకునేవారికి మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే పక్షవాతం ముప్పు 22%, గుండెలో నుంచి రక్తం గడ్డలు మెదడుకు చేరుకోవడం వల్ల తలెత్తే పక్షవాతం ముప్పు 44% తక్కువని పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు, పక్షవాతం వచ్చే అవకాశాన్ని పెంచే గుండె లయ తప్పడం సైతం 12% తక్కువని తేలింది. తరచూ బ్రష్ చేసుకోవడం, దంతవైద్యుణ్ణి సంప్రదించడాన్ని పక్కన పెట్టి చూసినా ఈ ప్రయోజనాలు కనిపిస్తూ ఉండడం ఆశ్చర్యకరం. ఫ్లాసింగ్తో చిగుళ్లవాపు, నోట్లో హానికారక బ్యాక్టీరియా తగ్గడం ఇందుకు దోహదం చేస్తూ ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. చిగుళ్ల జబ్బు దీర్ఘకాల సమస్యగా మారినప్పుడు వాపుకారక పదార్థాలు, బ్యాక్టీరియా రక్తంలోకి చేరుకుంటాయి. ఇవి రక్తనాళాలను దెబ్బతీయడం, రక్తం గడ్డలు ఏర్పడడం వంటి వాటికి దారితీస్తాయి. వీటితో పక్షవాతం ముప్పు పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యానికి నోటి శుభ్రత కీలకమని చాలా కాలంగా నిపుణులు చెబుతున్నది. గుండె జబ్బు, మధుమేహం, విషయగ్రహణ సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలకు చిగుళ్ల జబ్బుకు లంకె ఉన్నట్లు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఫ్లాసింగ్ను తప్పనిసరిగా అలవాటుగా మార్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్య. వాడుకలో దీన్ని పేగు జారడంగా పిలుస్తారు. తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉబ్బులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్స అందుబాటులో ఉంది.
అయితే మనలో చాలా మంది హెర్నియాను పెద్దగా పట్టించుకోరు, అలాగే తోసేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరి తప్పదనుకున్నప్పుడు లంకోటాను, బెల్టును బిగించి కడుతూ ఉంటారు. ఇలాంటి నాటు వైద్యాలు చేయడం వల్ల హెర్నియాకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక పేగులు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. హెర్నియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా అంటే మన బాడీలో స్కిన్, మజిల్స్ ఇవన్నీ మన బాడీలో ఉంటుంది, బాడీ అబ్డామినల్ వాల్లో ఉంటుంది. ఈ మజిల్లో ఎప్పుడైతే మనకి ఏమన్నా హోల్ ఏర్పడి లోపల నుంచి మనకు పేగులే కానీ ఫ్యాటే కానీ లోపల నుంచి బయటికి రావడం దాన్ని హెర్నియా అని అంటాము. మొదలు అంటే హెర్నియా ఉన్నప్పుడు మనకు హెర్నియా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమనేది తెలుసుకోవాలి. కొన్ని స్టేజెస్ లాగా హెర్నియా కాంప్లికేషన్స్ మనం ఆలోచించవచ్చు. ఇనిషియల్ హెర్నియాస్ ఉన్నప్పుడు అది లోపలనే హోల్ ఉండి లోపల నుంచి స్ట్రెచ్ అయ్యేటప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఏమవుతుంది, హోల్ లోపల నుంచి మనకు స్వెల్లింగ్ లోపల ఉన్న పేగులే కానీ బయటకు వచ్చేసి కొన్నిసార్లు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటాయి. దాన్ని రెడ్యూసిబుల్ హెర్నియా అని అంటారు. బయటకు వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకొక స్టేజ్, నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది, లోపల నుంచి హెర్నియా బయటకు వచ్చేసి లోపలికి వెళ్ళదు. అప్పుడు వెళ్ళకుండా అది అక్కడే ఇరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. ఆ టైంలో మనం లేచి నిలబడి లోపల పండుకోపెట్టచ్చు అన్నా కూడా అది లోపలికి వెళ్ళదు. ఇంకా దాని నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే లోపల పేగులు వచ్చి అక్కడ వచ్చి ఇరికిపోవడం వల్ల అబ్స్ట్రక్టివ్ హెర్నియా అని అంటాం. అబ్స్ట్రక్టివ్ హెర్నియా అంటే మనకు లోపల పేగు లోపల మడతపడిపోతుంది చిన్నగా. పేగు ఎప్పుడైతే అక్కడ మడతపడిపోతుందో మనకు కడుపు ఉబ్బిపోవడమే కానీ, పెయిన్ రావడమే కానీ, వాంతులు రావడమే కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత వచ్చే స్టేజ్ స్ట్రాంగులేషన్ హెర్నియా అని అంటాం. స్ట్రాంగులేషన్ అంటే మనము పేగు లోపల ఎక్కడైతే చిక్కుకుపోయిన తర్వాత దానికి బ్లడ్ సప్లై చేసే ఒక వెజల్స్ ఉంటాయి. ఆ వెజల్స్ కూడా మనకు తిరిగిపోవడం వల్ల బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. బ్లడ్ సప్లై ఎప్పుడైతే తగ్గిపోయిందనుకో, ఎక్కడికైనా బ్లడ్ సప్లై తగ్గిపోయింది అనుకోండి, ఆ పేగు మురిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ మనం దాన్ని ఎమర్జెన్సీకి పోయి సర్జరీ చేసి దాన్ని మళ్ళీ పేగులను జాయిన్ చేసి చాలా పెద్ద సర్జరీ అవ్వబోతుంది. ఇలా స్ట్రాంగులేషన్ మిస్ అయిపోయి చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కొన్నిసార్లు. కాబట్టి ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని దాన్ని సర్జరీ చేయించేసుకోవడం అంత ఉత్తమం ఏం లేదు. ఇంకా లంగోటా లాంటివన్నీ కొన్నిసార్లు కట్టుకోవడంలో అది లోపల హెర్నియా అనేది ఒక ఫిజికల్ డిఫెక్ట్. లంగోటా కట్టుకోవడం వల్ల ఆర్ కొన్ని బెల్ట్స్ పెట్టుకోవడం వల్ల కానీ అది దాని నుంచి పెద్ద వచ్చేదైతే ఏమీ అది హీలింగ్ అయితే కాదు. కానీ ఏమంటే మరీ చిన్నగా ఉందనుకో, కొన్నిసార్లు అవి కట్టుకోవడం వల్ల మనకి ఏమైనా కొన్నిసార్లు పెద్దగా కాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నది అంతేకాని బట్ అది ట్రీట్మెంట్కి వన్ ఆఫ్ ద మాడ్యూల్ అయితే కాదండి. ఆరోగ్య పరిస్థితి బాగా విషమించినప్పుడు రోగిని వెంటిలేటర్ పై ఉంచడం మనకు తెలిసిందే. అయితే వెంటిలేటర్ పై ఉంచినా ఒక్కోసారి ప్రాణాలకు పూర్తి భరోసా ఉండదు. ఈ అత్యవసర పరిస్థితిని అధిగమించేందుకు వెంటిలేటర్కు ప్రత్యామ్నాయంగా ఇటీవలి కాలంలో ఎక్మో అనే సరికొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. గుండె, కిడ్నీల వంటి కీలకమైన అవయవాలు విఫలమైన సందర్భాల్లో ప్రాణాలకు భరోసాగా నిలిచే ఎక్మో వైద్యాన్ని పేషెంట్లకు నిజంగా ఒక వరమనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రాణాలకు భరోసాగా నిలుస్తున్న ఎక్మో వైద్యం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్మో అంటే ఏంటి? ఇది వెంటిలేటర్కు ఎలా భిన్నంగా పనిచేస్తుంది? ఎక్మో అంటే ఈ బ్లడ్ అనేది మనము బయటికి తీసి ఎక్స్ట్రా కార్పోరియల్ సర్క్యూట్ అంటాం. బయట మనకి ఆ ఎక్మో మిషన్, ఆ ఆక్సిజనేటర్, ఆ పంప్ ఉంటుందండి. ఆ బ్లడ్, వీనస్ బ్లడ్ బయటకు వచ్చి మనము ఆ వీనస్ బ్లడ్ని మనము ఆక్సిజనేట్ చేసి మళ్ళా పేషెంట్లోకి మనం పంపించగలిగినట్టయితే ఆ లంగ్స్ చేసేటువంటి పనిని మనము బైపాస్ చేసి బయట మిషన్ ద్వారా, ఆక్సిజనేటర్ ద్వారా మనం ఆక్సిజన్ అందిస్తూ మిగతా అవయవాలకి లంగ్స్కి రెస్ట్ ఇచ్చినట్టయితే ఆ లంగ్స్ అనేవి రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. దీన్ని మనము ఎక్మో అంటామండి. ఇది వెంటిలేటర్కి భిన్నంగా పనిచేస్తుందండి. వెంటిలేటర్ అనేది మనము ట్యూబ్ లంగ్స్లోకి పెట్టి మనము ఆక్సిజన్ అనేది పంప్ చేస్తాము. చేసినప్పుడు లంగ్స్లో నుంచి ఆక్సిజన్ డిఫ్యూజ్ అవుతూ టిష్యూస్కి ఆక్సిజన్ అందిస్తుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది. కానీ లంగ్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయినప్పుడు, లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు మనం వెంటిలేటర్ పెట్టి ఈ పాజిటివ్ ప్రెషర్ ఇవ్వటం వల్ల, ఇంకా పుష్ చేసినందువల్ల లంగ్స్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. అందువల్ల మనం లంగ్స్కి రెస్ట్ ఇవ్వటం కోసము ఈ ఎక్మో అనేది పెట్టి బ్లడ్ బయటికి వచ్చి ఆ సర్క్యూట్స్ ద్వారా బ్లడ్ని ఆక్సిజనేట్ చేస్తూ, తర్వాత CO2ని బయటికి ఎక్స్క్రీట్ చేయడం, బయటికి తీసేస్తూ, అలా ఆ ఎక్మో పరికరంతో ఆక్సిజనేట్ చేసుకుంటూ లంగ్స్కి కంప్లీట్ రెస్ట్ దొరికి లంగ్స్ హీల్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. ఏ పరిస్థితుల్లో రోగికి ఎక్మో అవసరమవుతుంది? ఈ ఎక్మో పరికరం ద్వారా
మనము లంగ్స్కి రెస్ట్ ఇచ్చి మనం ఆక్సిజనేట్ చేయగలిగితే బ్లడ్ని లంగ్స్ త్వరగా రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ ARDS కానీ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లంగ్ డ్యామేజ్ అవ్వటము, బ్యాక్టీరియల్ నిమోనియాస్ వల్ల లంగ్ డ్యామేజ్ అవ్వటము, లేకపోతే ఈ ఆస్పిరేషన్ నిమోనియా అంటాం, వీటి వల్ల మనకి ఎక్మో అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఇంకొకసారి ఈ ఎక్మోలో కూడా 2 రకాలు ఉంటాయండి. మనం లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు పెట్టేటువంటి ఎక్మో ఒకటి, ఇంకొకటి హార్ట్ బాగా వీక్ అయినప్పుడు ఎక్మో పెడతాం. దీన్ని VA ఎక్మో అంటాం అనమాట. సో ఆ హార్ట్ ఫంక్షన్ అనేది బాగా డిటోరియేట్ అయినప్పుడు మనము VA ఎక్మో పెట్టి కొంతమంది ఆ ఎక్మో ద్వారా రికవర్ అవుతారు. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో కూడా హార్ట్ వీక్ అవుతుందండి, పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటాం. ఆ టైంలో కూడా మనం ఎక్మో పెట్టి సపోర్ట్ చేయగలిగినట్టయితే వీళ్ళు రికవర్ అవుతారు. కొంతమందికి లంగ్స్ అనేవి కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి ఇంకా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. హార్ట్ డ్యామేజ్ అయ్యి వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ ఉండవు. అందువల్ల వీళ్ళు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మనకి అవయవం దొరికేంత వరకు వీళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేయాలంటే మనకి ఎక్మో అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్మో పెట్టారంటే బ్రతికే అవకాశాలు లేవన్న భయం నిజమా? ఎక్మో అంటే ఇంతకుముందు ఎక్మో పెడితే లాస్ట్ స్టేజ్లో ఎక్మో పెట్టారు, బతికే ఛాన్సెస్ తక్కువ అనే అపోహ ఇప్పుడు మెల్లమెల్లగా పోతుందండి. ఇప్పుడు ఎక్మో మీరు అన్నట్టు కోవిడ్ తర్వాత అవగాహన ఎక్కువైంది. తర్వాత ఇప్పుడు మనము ఈ మోర్టాలిటీ రేట్స్, రికవరీ రేట్స్ చూసినట్టయితే మోర్టాలిటీ తక్కువ, రికవరీ రేట్స్ ఎక్కువ ఉంటున్నాయండి. చాలా వరకు పేషెంట్స్ రికవర్ అవుతున్నారు. అందువల్ల ఎక్మో అనేది ఒక బ్రిడ్జింగ్ థెరపీగా ఆర్గాన్ రికవర్ అయ్యేంత వరకు కూడా మనం పెట్టి కొంతమందికి 1 month పెడతాము, కొంతమందికి 1 weekలో రికవర్ అవుతారు, కొంతమంది 1 month పడుతుంది, ఇంకొంతమందికి కోవిడ్ టైంలో మనము 2 months 3 months కూడా ఎక్మో మీద రన్ చేసి చూసాము వాళ్ళ ఆర్గాన్స్ రికవర్ అయ్యేంత వరకు. సో ఎక్మో అనేది మనం పెట్టేటప్పుడు కూడా లాస్ట్ స్టేజ్లో పెట్టకూడదండి. కంప్లీట్గా లంగ్ డ్యామేజ్ అయిన తర్వాత మనం ఎక్మో పెట్టినట్టయితే పెద్ద ఉపయోగం ఉండదండి. కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. వెంటిలేటర్ మీద పేషెంట్ రికవర్ కానప్పుడు మనకి ఆ విండో పీరియడ్ ఉంటుందండి. మనం ముందు ప్రోన్ చేస్తాం, వీళ్ళని ప్రోన్ చేసి వెంటిలేట్ చేస్తాం. అలా కూడా మనకు ఆక్సిజన్ లెవెల్స్ అందకపోతే మనం కొంచెం ఎర్లీగా ఎక్మో పెట్టినట్టయితే లంగ్స్ రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఈ మానిటర్ చేస్తుంటారు, ఎంతమంది ఎక్మో పెట్టాము, ఎంతమంది రికవర్ అయ్యారు. దీన్ని మనము ఎల్సో రిజిస్ట్రీ అంటాం. సో ఈ ఎల్సో సొసైటీలో చూసినట్టయితే VV ఎక్మోలో మనకి అరౌండ్ 60% పేషెంట్స్ రికవర్ అయినట్టుంది. ఆ VA ఎక్మోలో అరౌండ్ 80% పేషెంట్స్ అంటే 100లో 80 మంది రికవర్ అయినట్టు ఎల్సో రిజిస్ట్రీలో మనకి తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనము ఎక్మో అనేది కరెక్ట్గా అప్రాప్రియేట్ పేషెంట్లో వాడినట్టయితే అవుట్కమ్స్ అనేవి చాలా బాగుంటాయండి. ఎక్మోపై ఉన్న రోగులకు ఇన్ఫెక్షన్ రిస్క్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎక్మో పేషెంట్కి మనము బ్లడ్ని బయటికి తీసుకొచ్చి ఈ సర్క్యూట్స్ ద్వారా బయటికి తీసుకొచ్చి ఆక్సిజనేట్ చేసి మళ్ళా పంప్ చేస్తుంటాం. ఈ బ్లడ్ అంతా బయటకు వచ్చినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ సర్క్యూట్స్లో సర్క్యులేట్ అయ్యేటప్పుడు ఈ ప్లాస్టిక్ పైప్స్లో ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. బ్లడ్లో ఏమైనా బ్యాక్టీరియా ఉందంటే ఈ సర్క్యూట్స్లో బ్లడ్ వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా ఆ సర్క్యూట్కి అటాచ్ అయ్యి ఆ సర్ఫేస్కి స్టిక్ అయ్యి అలాగనే మల్టిప్లై అవుతూ ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని ప్లాస్టిక్ పైప్స్ ఉంటాయో బాడీలో ఇన్ఫెక్షన్ రిస్క్ అంత ఎక్కువ ఉంటుంది. ఎక్మో వల్ల మనకి ఇంకొక 2-3 ఎక్స్ట్రా అడిషనల్ పైప్స్ మనము బ్లడ్లో ఈ బ్లడ్ వెజల్స్లో పెడతాం కాబట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎక్మో సమయంలో వచ్చే ఇన్ఫెక్షన్లు ఎంత ప్రమాదకరం? పేషెంట్ ఎక్మో మీద ఉండేటప్పుడు ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు లైఫ్ రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది. ఇంకొకటి ఎక్మోని మనము వీలైనంత త్వరగా తీసేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో చాలా ఇన్వేసివ్ ప్రొసీజర్. మనము మెల్లగా ఆర్గాన్స్ అంటే లంగ్స్ రికవర్ అయ్యే కొద్దీ ఎక్మోని వీన్ ఆఫ్ చేయటం, మెల్లగా సపోర్ట్ తగ్గించుకుంటూ తీసేయాల్సి ఉంటుంది. కానీ ఒక్కసారి ఎక్మో మీద కానీ ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే ఆ ఎక్మోని మనం తొలగించటము కష్టమవుతుంది. ఎక్కువ రోజులు ఎక్మో పెట్టాల్సి ఉంటుంది. దానివల్ల మిగతా ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్మో మీద కానీ ఇన్ఫెక్షన్ వస్తే అది చాలా డేంజరస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ ఎక్మో వాడటం వల్ల రకరకాల అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి మనము హై అండ్ యాంటీబయాటిక్స్ ఇస్తుంటాము, బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్. వీటి వల్ల మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఫ్లేరప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉండటం వల్ల. సో ఎక్మో మీద ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ప్రమాదకరం.
వాటిని వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవటము, ఒకవేళ వచ్చినట్టయితే వాటిని ఐడెంటిఫై చేసుకొని వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వటము, అది చాలా ఇంపార్టెంట్. ఎక్మోలో ఉన్న రోగికి ఇన్ఫెక్షన్ వస్తే చికిత్స ఎలా ఉంటుంది? ఎక్మో మీద ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఎవరు ఏ డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షియస్ డిసీజ్ డాక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ మీద, యాంటీబయాటిక్స్ మీద వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది. వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్మో ఇన్ఫెక్షన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత ఈ బ్లడ్ సర్క్యులేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా, బయటికి బ్లడ్ తీసుకురావటము, ఈ పైప్స్లో నుంచి మనం సర్క్యులేట్ చేయటము, వీటి వల్ల మనము యాంటీబయాటిక్ డోస్ అనేది కూడా ఎక్కువ డోస్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఎక్కువ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డోస్ కూడా మెల్లగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీసెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎక్మో పేషెంట్కి చాలా కేర్ తీసుకోవటము, ఎందుకంటే చాలా వరకు ఈ వీటిల్ని ట్యూబ్స్ని టచ్ చేస్తూ ఉంటారు. టచ్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ అవుతుంటుంది. మనం బ్లడ్ శాంపుల్స్ తీయటం కోసము, లేకపోతే వాటిల్ని అడ్జస్ట్ చేయటం కోసము తరచుగా వాటిని టచ్ చేయటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ను కూడా ఐడెంటిఫై చేయటంలో మనము కొత్త టెక్నాలజీ, అంటే ఇప్పుడు అవైలబుల్ ఉండేటువంటి PCR టెక్నాలజీ ఇలాంటివి వాడి మనం ఇన్ఫెక్షన్స్ని త్వరగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటిలేటర్ మీద ఉంచినా ఫలితం కనిపించని పరిస్థితుల్లో ఎక్మో వైద్యం ప్రాణాలకు భరోసాగా నిలుస్తుంది. శ్వాస కష్టాల్ని, నిమోనియా వంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి ప్రాణాల్ని కాపాడడంలో ఎక్మో వైద్యం ఎంతగానో తోడ్పడుతుందనడంలో సందేహమక్కర్లేదు. ఒక చిన్న చిట్కా మీకోసం. పెసరపప్పుకి బరువును తగ్గించే గుణం ఉంది. రాత్రిపూట వేయించిన పెసరపప్పుకు కొద్దిగా ఉప్పు, కొన్ని మిరియాలు, కొద్దిగా జీలకర్రను కలిపి జావలాగా తయారు చేసుకుని తాగడాన్ని అలవాటు చేసుకోండి. శరీర బరువు క్రమంగా అదుపులోకి వస్తుంది.